హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు 15 రకాల అద్భుతమైన యూజ్ఫుల్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడు ఒక అర టీ స్పూన్ సాల్ట్, కొంచెం నిమ్మరసం వేసి బాయిల్ చేసుకుంటే ఎగ్స్ పగిలిపోకుండా చక్కగా వస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. ఎండి పట్టీలు ఇలా పుల్లటి పెరుగులో ఒక నైట్ అంతా అలా ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. థర్డ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 3, కరివేపాకు కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకుని దాన్ని నిండుగా వాటర్ పోసుకొని ఇలా కరివేపాకుని చక్కగా శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, 10 days కరివేపాకు వడిలిపోకుండా పాడైపోకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా మనం 2 daysకి 3 daysకి వాటర్ మార్చుకుంటుంటే సరిపోతుంది. ఫ్రిడ్జ్లో కన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో, ఏ టిప్ అయితే యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కలకి మనం ఇలాగా టీ పౌడర్ ఇచ్చామనుకోండి, టీ పౌడర్తో చక్కగా పువ్వులు అయితే మంచి కలర్ఫుల్గా పోస్తాయి. మనం రోజు టీ పెట్టుకుంటూ ఉంటాం కదండి, టీ పౌడర్ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. అలా టీ పౌడర్ పడేయకుండా చక్కగా ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఇచ్చుకుంటే మంచి క్రాప్ అయితే ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలా బ్లౌజు మనం ఇలానే వాషింగ్ మెషిన్ వేస్తూ ఉంటాం కదండి, ఇలానే వేసేస్తే వాషింగ్ మిషన్ రమ్ము పాడైపోతూ ఉంటుంది కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి. ఇలాగా ఉక్సులు పట్టిని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి ఒక థ్రెడ్ లాంటిది కానీ అలానే ఒక రబ్బర్ బ్యాండ్ కానీ ఇలా వేసేసి చక్కగా వాషింగ్ మిషన్లో వాష్ చేయడానికి వేసామనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. వాషింగ్ మిషన్ కూడా పాడవకుండా ఉంటుంది, బ్లౌజ్ కూడా పాడవకుండా ఉంటుంది. టిప్ నెంబర్ 6, ఎలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, గిన్నెలు కడుగుతూ ఉంటాము. ఇలా స్టీల్ స్క్రబ్బర్కి మధ్యలో నుంచి ఒక థ్రెడ్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని ఇలాగ వాటర్ బాటిల్ని అయితే ఇలా కట్ చేసుకోవాలండి. దీని లోపల నుంచి ఇలా హోల్లో నుంచి బయటికి థ్రెడ్ని తీసి బాటిల్ క్యాప్ని ఈ విధంగా పెట్టేసి ఇలా చక్కగా ఆ థ్రెడ్ని బయటకు పెట్టి ఇలా బాటిల్ క్యాప్ని పెట్టామనుకోండి, కదలకుండా ఉంటుంది. మనం గిన్నెలు కడిగేటప్పుడు చేతితో మనం ఎక్కువగా కష్టపడే పని లేకుండా ఇలా చక్కగా దీంతో క్లీన్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఇలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా మనం గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ ఇలా చక్కగా సింక్ ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి హార్బిక్ కూడా వేస్తూ ఉంటాము. ఇలా హార్బిక్ చేతికి తగలకూడదు కదండి. ఈ విధంగా చక్కగా స్టీల్ స్క్రబ్బర్తో ఈ విధంగా మనం చేతికి తగలకుండా చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలాగా ట్యాప్కి ఇలా తగిలించేసామనుకోండి, చక్కగా నీళ్లు కారుతూ ఉంటాయి కాబట్టి మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. జిల్లెడి కొమ్మలు ఉంటాయి కదండి, జిల్లెడు కొమ్మను తెచ్చుకొని ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఏ ప్లేస్లో ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో ఇలా జిల్లెడు కొమ్మను పెడితే వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు రాకుండా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు యూస్ఫుల్గా ఉందో, ఏ టిప్ అయితే బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. నెట్ బ్యాగ్స్ ఏదైనా కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి, వాటిని పడేయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలాంటి నెట్ బ్యాగ్స్ని చక్కగా బాడీ స్క్రబ్బర్ కింద యూజ్ చేసుకోవచ్చు. అలానే ఇలాంటి నెట్ బ్యాగ్ను ఒకటి తీసుకొని ఈ విధంగా ఎల్లుల్లిపాయలను అయితే ఇలా పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఎల్లుల్లిపాయలు ఎన్ని రోజులున్నా కూడా పాడవకుండా ఉంటాయండి. అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఎన్ని రోజులున్నా పాడవకుండా ఉంటాయి. బయట అలానే ఉంచేస్తే బూజు పట్టి పురుగు పడుతూ ఉంటాయి కదండి, అటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి, చక్కగా ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. టిప్ నెంబర్ 9, ఇలా బాదం గింజలను మనం డబ్బాలో స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, డబ్బాలో స్టోర్ చేసుకున్నప్పుడు పురుగు వచ్చేస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఒక్కొక్కసారి చీమలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా బాదం గింజలను డబ్బాలో స్టోర్ చేసుకున్న తర్వాత 4-5 లవంగాలను ఇలా బాదం గింజల్లో వేసేసుకుని మొత్తం మిక్సింగ్ చేసేసుకుని మూత పెట్టుకున్నాం అనుకోండి, ఇలా ఒక అర టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ రెండు బాగా మిక్సింగ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకుని ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడవకుండా ఎన్ని రోజులు
పెట్టుకున్నా కూడా పాడవకుండా ఉంటాయండి, ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 10, స్టిక్కర్ ప్యాకెట్స్ ఒక్కొక్కసారి మన ఫేస్కి పెట్టుకున్నప్పుడు చెమట పట్టేసి ఊడిపోతూ ఉంటాయి కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని దోసపెనం పెట్టుకుని దోసపెనం కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని దోసపెనం మీద కొంచెం హీట్ చేసామనుకోండి, చక్కగా హీట్ అయిపోతాయి. కాబట్టి మనం ఇలా ఫేస్కి పెట్టుకున్నప్పుడు స్టిక్కర్ ఊడిపోకుండా ఉంటుంది. ఇలా మనం చెమటకు కూడా పెట్టుకున్నా కూడా రాలిపోకుండా ఉంటాయండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. బియ్యం కడిగిన వాటర్ పారబోస్తూ ఉంటాం కదండి, వాటిని పారిపోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇలాగా బియ్యం కడిగిన వాటర్లో కొన్ని వాటర్ అయితే కలుపుకొని ఇలాగ బ్రూ కాఫీ పౌడర్ ఉంటుంది కదండి, ఒక ప్యాకెట్లో దాన్ని సగం వేసేసుకొని ఇలా మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, పూల మొక్కలకి ఈ వాటర్ ఇచ్చుకుంటే చాలా చక్కగా పెరుగుతాయండి. పూలు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. మనీ ప్లాంట్ ఉన్న పూల మొక్కలు ఉన్నా కూడా చక్కగా మనకి ఇలాగా మొదటిన ఇలా పోసామనుకోండి, మంచి క్రాప్ అయితే ఉంటుంది. పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇంట్లో అలోవెరా అయితే అందరి ఇళ్ళలో పెంచుకుంటూ ఉంటాం కదండి, చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. అలోవెరాని చక్కగా ఈ విధంగా కొంచెం గుజ్జునైతే ఇలా తీసేసి మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చక్కగా మెత్తగా ఇలా లిక్విడ్ లాగా పట్టుకోవాలండి. ఇలా మనం తలస్నానం చేసే ముందు చక్కగా తలకు పట్టించేసి తర్వాత తలస్నానం చేసామనుకోండి, ఇలా తలకి చాలా చక్కగా పడుతుంది. కాబట్టి ఒక 1 అవర్ పాటు ఇలా ఉంచేసి 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే మన హెయిర్స్ అనేది దృఢంగా చక్కగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా వైట్ హెయిర్స్ ఉన్నా కూడా అవి రాకుండా ఉంటాయండి. చుండ్రు సమస్య కూడా తగ్గిపోతుంది, దురద కూడా ఉండదు. టిప్ నెంబర్ 13, ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని వాటర్ అయితే తీసుకోవాలి. దీనిలో 4-5 లవంగాలు వేసుకొని ఇలా నిమ్మరసం కొంచెం తీసుకొని దీనిలో ఇలా రసం తీసుకున్న తర్వాత ఆ నిమ్మబద్దను కూడా అందులో వేసేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. టిప్ నెంబర్ 14, ఇలా కుక్కర్లో మనం పప్పు కానీ అలానే రైస్ కానీ వండుతూ ఉంటాం కదండి, పైకి పొంగిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి విజిల్స్ రావు కదండి, ఇలా క్లీన్ చేసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా కుక్కర్ మూత విజిల్ దగ్గర బేకింగ్ పౌడర్ ఒక 1 టీ స్పూన్ వేసేసుకొని నిమ్మబద్దని ఈ విధంగా నిమ్మరసం ఇలా హోల్ దగ్గర ఇలా పిండుకున్న తర్వాత ఆ నిమ్మబద్ద పెట్టి ఇలా చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇలా హోల్స్లో ఇరుక్కుపోయినటువంటి నలకలు కానీ డస్ట్ కానీ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. చక్కగా మనం కుక్కర్ పెట్టుకున్నప్పుడు విజిల్స్ త్వరగా వస్తాయి. టిప్ నెంబర్ 15, నెయిల్ పాలిష్ వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటాం కదండి, ఈ విధంగా వేసుకోండి, చక్కగా అద్భుతంగా వేసుకోవచ్చు. ఇలా ఫింగర్స్కి వేసుకేటప్పుడు ఒకదానికొకటి తగిలి మనం వేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఎల్లుల్లిపాయల్ని ఫింగర్స్ మధ్యలో ఇలా పెట్టేసి చక్కగా నెయిల్ పాలిష్ వేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలా ఒక ఫింగర్కి ఇలా మధ్యలో ఎల్లుల్లిపాయ పెట్టేసి ఈ విధంగా వేసామనుకోండి, ఫింగర్స్ టచ్ అవ్వకుండా ఉంటుంది. మనం చక్కగా నెయిల్ పాలిష్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో, ఏ టిప్ యూస్ఫుల్గా ఉందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్, అందరూ బాగుండాలి, నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.